క్రీస్తునామమున సహోదరి సహోదరులకు ప్రోపెట్ వందనాలు చెల్లిస్తున్నాను. భక్తికి బాల్యమే పునాదా? భక్తికి బాల్యమే పునాదా అంటే ఖచ్చితంగా భక్తి జీవితానికి బాల్యమే పునాది. ఏ కుటుంబంలో అయితే తండ్రి యాజకుడిగా ఉంటాడో ఆ కుటుంబం కట్టబడే విధానమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అబ్రహాము, షారా, ఇస్సాకు, రిబ్కా, యాకోబు, లేయా, ఇలా వారి కుటుంబాల్లో ఎవరిని ప్రధానంగా అంటామంటే అబ్రహాము గారి జీవితాన్ని బట్టి, ఇస్సాకును బట్టి, లేదా యాకోబును బట్టి. యోబు గారు తన జీవితంలో ఆ ఇంటికి ఒక యాజకుడిగా ప్రతిదినము కూడా ఉదయాన్నే లేచి అరుణోదయమున తన కుమారులందరి కొరకు, కుమార్తెలందరి కొరకు కూడా దహన బలి అర్పించినట్టుగా మనం చూడగలం. అంటే ఏ కుటుంబంలో అయితే తండ్రి యాజకుడిగా ఉంటాడో ఆ కుటుంబం కట్టబడే తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భక్తికి ఎందుకు బాల్యమును పునాది అంటే, మానవ జీవితం 4 దశలైతే అది బాల్యము, యవ్వనము, నడివయస్సు, వృద్ధాప్యం. ఏ వయస్సు కీలకమైనది అంటే బాల్యం. ఏ వ్యక్తి జీవితంలో బాల్య దశలో ఆ పునాది బలంగా ఉంటుందో తన యవ్వనం, తన వృద్ధాప్యం, తన నడివయస్సు, సమస్తము అన్ని వయసుల్లో కూడా చాలా చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. సామెతల గ్రంథం 22:6లో ఇలా రాయబడి ఉంది: బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. రైతు పొట్లకాయ వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ పొట్లకాయ విత్తనం వేసినప్పుడు అది పొట్లకాయ పిందిగా ఉన్నప్పుడే దానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అది పిందిగా ఉన్నప్పుడే దానికి బరువు వేలాడదీసి రాయి కడతాడు. అంటే ఆ బాల్య దశలోనే లేదా ఆ పిందిగా ఉన్నప్పుడే పొట్లకాయకి రైతు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ పొట్లకాయ పాములాగా ఎన్ని వంకరలు తిరుగుతుందో అన్ని వంకరలు తిరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, పొట్లకాయ విషయంలో రైతు తీసుకున్న జాగ్రత్తను బట్టి ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా బాల్య దశలోనే వాళ్ళ యొక్క పునాది మనం వేయగలిగితే, వాడు నడవవలసిన త్రోవను వానికి నేర్పగలిగితే ఖచ్చితంగా వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఆదికాండం 8:21లో నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డదన్నాడు. బాల్యము నుండి చెడ్డదంటే ఖచ్చితంగా మనం ఏ దశలో జాగ్రత్తలు తీసుకోవాలి? అందుకే నీ సృష్టికర్తను బాల్య దినములందే స్మరణకు తెచ్చుకొనుము అని ప్రసంగి గ్రంథకర్త అంటారు. బాల్య దశలోనే ఆ పునాది ఆ బిడ్డలకు వేయగలిగితే వాడి భవిష్యత్తు చాలా అద్భుతంగా కట్టబడుతుంది. ఏది ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అంటే, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డలైతే కుటుంబాలు దైవికంగా కట్టబడతారో అది సక్సెస్ఫుల్ ఫ్యామిలీ. మన కుటుంబాలు ఒక విజయవంతమైన కుటుంబాలుగా ఉండాలి అంటే భక్తికి బాల్యమే పునాది. ఆ బాల్య దశలోనే పునాది